దేవుని వాక్యంలో ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. వాటితో సంబంధం లేదా? మనకు అవసరం లేదా? వాక్యంతో పని లేదా? అందుకనే ఆత్మీయంగా ఎదగటం అని అంటే అద్భుతంగా ప్రసంగాలు చేయగలగటం కాదు, అద్భుతంగా చక్కటి పాటలు రాయటం కాదు. పాట విని రచయిత దేవునితో ఎంత గొప్ప సంబంధం కలిగి ఉన్నాడో అని అంచనా వేయలేం. పాట విని ఆ పాటను బట్టి, పాట అద్భుతం, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ పాటను బట్టి ఆ పాట రాసిన వ్యక్తి దేవునితో సన్నిహితంగా ఉన్నాడా లేదా? అతను పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడా లేదా? ఏకాంతంగా దేవునితో ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే మంచి ప్రార్థనా జీవితం ఉందా లేదా? ఫైర్ బ్రాండా కాదా? మీకు తెలుసా? ధనము విషయంలో, డబ్బు విషయంలో వాళ్ళు అనుసరిస్తున్న వైఖరి ఏంటో మనకు తెలుసా? తెలిసే ఛాన్స్ ఉందా? ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా. లోకమంతా క్రైస్తవ్యంలో కలిసిపోయింది. టార్గెట్ అనే జనులు ట్రోల్స్ చేస్తున్నారు పాస్టర్స్ మీద. ఇప్పుడు ట్రోల్స్, పరువు పోతుంది, క్రైస్తవ్యం పరువు పోతుంది. ఇది దేవుని స్వభావము కాదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.